నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. రేవంత్ రెడ్డి ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి స్టార్ట్ చేసినటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి నుంచి నేను ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని ఎక్కడ వివరించాల్సి వచ్చినా, ఎక్కడ దాని గురించి మాట్లాడాల్సి వచ్చినా మనం మార్నింగ్ న్యూస్లో కానీ లేకపోతే వీడియోస్లో కానీ ఈ కేసు కేవలము కొంతమందిని టార్గెట్ చేయడం కోసము స్క్రిప్టెడ్గా రాసుకున్నటువంటి కేసు అని చెప్పేసి మనం పదే పదే మాట్లాడడం జరిగింది. ఈ కేసు ఎలా ఉందంటే, ముందు ఆయన సినిమా షూటింగ్కి గ్రౌండ్కి పోయిండు, అక్కడికి పోయి స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు అని చెప్పేసి, లొకేషన్కి వెళ్ళి స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు అని చెప్పేసి మనం చాలాసార్లు దీని గురించి ప్రస్తావించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. దీంట్లో ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు కొంతమంది అధికారులు, అప్పుడు ప్రభుత్వంలో కీలకంగా పనిచేసేటటువంటి కొంతమంది అధికారులు రేవంత్ రెడ్డి గారికి లేనివి పోనివి అన్నీ నూరిపోసి కొంతమంది అధికారుల మీద బలమైనటువంటి ఒక నెగిటివ్ వైబుని క్రియేట్ చేశారు, ఒక విషయాన్ని నింపారని చెప్పొచ్చు. కొంతమంది అధికారులు వాళ్ళ పై అధికారుల మీద రేవంత్ రెడ్డి గారికి, అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇగో నీ ఫోన్ ట్యాప్ చేసిర్రు, ఇగో మీ ఇంట్లో ఫోన్లు ట్యాప్ చేసిర్రు, ఇగో గీల ఫోన్లు ట్యాప్ చేసిర్రు, ఇగో ఈ రకంగా గిది అవుతుందని కొన్ని వాస్తవాలకు విరుద్ధంగా కొంత తెలిసి కొంత తెలియక కొంత వాళ్ళు రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లకు ఒక మంచి పొజిషన్ రావడం కోసము ఇట్లా కింద ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని బహిరంగ వేదికల మీద అప్పుడు కీలక పోస్టులో ఉన్నటువంటి కొంతమంది అధికారులను పేర్లు పెట్టి తిట్టడం జరిగింది. ఆ పేర్లు కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆయన కూడా చాలా వేదికల మీద మాట్లాడిండు. మహేందర్ రెడ్డిని తిట్టిండు పేరు పెట్టి, మహేందర్ రెడ్డి నువ్వు డీజీపీవి కాదు, ఇంకేదో వేరే హౌస్ నడిపించుకో అని చెప్పేసి కూడా మాట్లాడిండు. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఆయన తీసుకుపోయి టీజీపీఎస్సీకి చైర్మన్ కూడా చేసిండు, అది వేరే విషయం. అలాగనే ఇంకా కొంతమంది అధికారుల పేర్లు పెట్టి తిట్టిండు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పుడు రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకుడిగా ఎవరది ఏ అధికారులనైతే ఫోకస్ చేసి పగబట్టిండో ఆ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నట్టుగా ఇవాళ అదే పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారంతో క్లారిటీగా క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇవాళ ఒక వీడియో చూపిస్తాం మీకు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రచారం చేసేటువంటి ఒక హ్యాండిల్, అది ఆపన్న హస్తం అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో ఒక పోస్ట్ పెట్టిరు, ఫోన్ ట్యాపింగ్ చేసి ఇబ్బంది పెట్టిన ప్రభాకర్ రావును. ఎవరిని ఇబ్బంది పెట్టిరు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు? ఫోన్ ట్యాపింగ్ చేసి ఇబ్బంది పెట్టిన ప్రభాకర్ రావును ఎక్కడున్నా గుంజుకొస్తామని చెప్పినట్టుగానే నేడు చూపిస్తుండు మన రేవంత్ అన్న అని చెప్పేసి పెట్టిరు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు ఒకసారి మీరు వినండి మిత్రులారా. ఇగో, ప్రభాకర్ రావు గుర్తు పెట్టుకో బిడ్డ, ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నువ్వు రాసుకో, నువ్వు నౌకరి వదిలి ఇంటికి పోయినా నిన్ను ఇంట్లో నుంచి ఇదే పోలీసుల చేత, పోలీసులు ఐపీఎస్లు కాదు, హోం గార్డులని ఇంటికి పంపించి నీ తొక్కబట్టి నువ్వెక్కడ దాచుకుంటావో, నీ వస్తాది ఎక్కడ దాచుకుంటాడో, ఏ దేశానికి పారిపోతారో, ఏ దేశంలో పాస్పోర్ట్లు తెచ్చుకుంటారో, పక్క దేశం పోయినా పొక్కలకు పోయినా పొగ పెట్టి ఎలుకల్ని బయటికి తెచ్చినట్టు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం. అది ఇట్లా ప్రభాకర్ రావు గారు తెలుసు కదా, ఎస్ఐబి చీఫ్గా పనిచేసారు ఆయన కేసీఆర్ గారి హయాంలో, చాలా హానెస్ట్ ఆఫీసర్. ఆయనని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అనమాట ఇవి. ఇక్కడ ఇవి ఎందుకు మీకు చూపిస్తున్నా అంటే, ఇది బాగా సర్క్యులేట్ చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎందుకు ఇప్పుడు ఈ వీడియోని చూపిస్తున్నా అంటే, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలకమైనటువంటి అప్డేట్ జరిగింది. అదేంటంటే, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ నోటీసులు జారీ చేశారు. అసలు ఈ ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ అంటే ఏంటంటే, ఈ సమన్ల ఆధారంగా అమెరికాలో రెడ్ కార్నర్ నోటీసులు అమలు చేసి ఆ ప్రక్రియ ద్వారా ఈయనని ప్రభాకర్ రావుని యుఎస్ఏ నుంచి ఇండియాకు పంపించేందుకు చర్యలు చేపట్టారనమాట. దీనిపైన ప్రభాకర్ రావు తనను శరణార్థిగా గుర్తించాలని, భారత్కు తిరిగి పంపొద్దని అక్కడ ప్రభుత్వాన్ని కోరిండు అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. మనం ఇది కూడా ఒక నెల 15 రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం. ప్రభాకర్ రావుని ఇండియా రప్పించడం కోసము రేవంత్ రెడ్డి గారి సర్కారు వయా బండి సంజయ్ త్రూ కేంద్ర హోంశాఖ మంత్రిని కొంత మెస్మరైజ్ చేసేసి కొంత మచ్చిక చేసుకొని ఆ రకంగా రెడ్ కార్నర్ నోటీసులు పంపించారు. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే, చాలా విషయాల్లో ఈ రెండింటికి మిలాఖత్ ఉంటుంది.
ఈడ ఈడ ఉన్నటువంటి ఎంపీని మధ్యలో పెట్టుకొని, ఎంపీగా కేంద్ర మంత్రి ఆయన పెట్టుకొని ఆయన త్రూ అమిత్ షా ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు పంపించారు కేంద్ర ప్రభుత్వం ద్వారా. పంపించి ఆయన ఇండియాకి రప్పించడం కోసం శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆయన కూడా అక్కడ నన్ను ఇండియాకి పంపొద్దు, ఒక శరణార్థిగా నన్ను గుర్తించండి అని చెప్పేసి అక్కడ కూడా ఆయన అమెరికా ప్రభుత్వానికి, యుఎస్ఏ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. అది ఏం జరగబోతుందనే చూడాలి. కానీ ఇది మాత్రము చాలా కీలకంగా, అంటే ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నా అంటే, ప్రభాకర్ రావునితో పాటు ఇంకా కొంతమందిని రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పగబట్టిండు. తన పగను నెరవేర్చడం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులా ఏ సామాన్యుడికి ఏ సమస్య రాలేదండి, ఏ ఒక్కరికి ఏ సమస్య రాలే. కేవలం రేవంత్ రెడ్డి గారి పగా ప్రతీకారాలు ఆయన వాయిస్ను చూస్తేనే అర్థమవుతున్నది, ఆయన ఇంటెన్షన్ చూస్తేనే అర్థమవుతున్నది. ఈ వీడియో, ఈ ఆడియో వింటేనే ఆయన మాట్లాడిన బహిరంగ వేదిక మీద, ఎన్నికల ప్రచారం సందర్భంగా బహిరంగ వేదికల మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు వింటేనే అర్థమవుతున్నది. అంటే రేవంత్ రెడ్డి గారు కొంతమందిని పగబట్టిండు, అధికారంలోకి వచ్చినాక వాళ్ళందరినీ ఇబ్బందులకు గురి చేసిండు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలామందిని, భుజంగరావుని కానీ, రాధాకిషన్ రావు కానీ, ప్రణీత్ కుమార్ని కానీ, లేకపోతే మిగతా వాళ్ళని కానీ, తిరుపతి అన్నని కానీ, వీళ్ళందరినీ కూడా అలాగనే ఇబ్బంది పెట్టి కొన్ని నెలల పాటు జైల్లో ఉంచి తర్వాత సుప్రీంకోర్టు చేత చీవాట్లు తిని రాష్ట్ర ప్రభుత్వం నిజంగా కూడా చీవాట్లు మొట్టికాయలు తిన్నది. అసలు ఏం సాధించారు ఇప్పటిదాకా మీరు అని చెప్పేసి అడిగింది సుప్రీంకోర్టు ఈ కేసులో. వీళ్ళు మనోళ్ళు తేలకన్లు వేసారు, మన దీని మీద విచారిస్తున్నటువంటి అధికారులు తేలకన్లు వేసారు. ఇంకా మనకు కొంచెం సమయం కావాలి, ఇంకా మేము కొంతమందిని అరెస్టు చేయాలి, ఇంకా మేము ఈ కేసులో కీలక ప్రధాన సూత్రధారి అయినటువంటి ప్రభాకర్ రావు విదేశాలలోనూ ఆయన పట్టుకురావాలి మేము అని చెప్పేసి చెప్పిండు. మరి వాళ్ళని ఆయన పట్టుకొచ్చేది ఓకే, అది అతకరాని ఆయన పట్టుకొచ్చేది. మరి వీళ్ళకి సంబంధించినటువంటి డాటా అంతా మీరు తీసుకున్నారంటే తీసుకున్నాం సార్ అని చెప్పారు సుప్రీంకోర్టుకి. మరి తీసుకున్నాక ఇంకా ఎందుకు జైల్లో పెట్టిరంటే, ఇగో ఆయన వస్తే నేను కలిపి మీరు విచారించాలి అని చెప్పినంట. ఏమైనా పిచ్చి ఉందా, తలకాయ ఉందా, మీరు ఇప్పటిదాకా ఏం సాధించారు, దీంట్లో దొరికినటువంటి ఆధారం ఏంటంటే ఏం చూపించలే. ఇప్పటిదాకా నిజంగా కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం దొరికిందో ఏమైందో, మీడియాలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా, కొంత కమ్మ సామాజిక వర్గం మీడియా తప్ప ఎక్కడ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో బలమైనటువంటి ఆధారాలు ఉన్నట్టుగా ఏడలేదు. ఆ మీడియాలో వచ్చిన కథనాలే, హీరోయిన్ల ఫోన్లు విన్నాడు, పక్కింటి వాళ్ళ ఫోన్లు విన్నాడు, ఇట్లా విన్నాడు, ఇలాంటి ఒక ఏదో గాలి వార్తలు, ఊహాగానాల వార్తలు తప్ప ఇందులో పెద్దగా శాంటిటీ ఉన్నటువంటిది కానీ, లేకపోతే ప్రభుత్వము అంత బలమైన సాక్ష్యాలే ఉంటే, అంత అదే ఉంటే ఇందులో ఈ కేసు ఎందుకు వీగిపోతుంది, సుప్రీంకోర్టులో ఎందుకు చివాట్లు పడాల్సి వస్తుంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు. ఇందులో కొంతమంది ఈ ఇన్వెస్టిగేషన్ సందర్భంగా కొంతమంది తప్పుకున్నారు స్వతంత్రంగా. ఎందుకు తప్పుకున్నారు? ఇది తిరిగి ఎక్కడెక్కడికో పోతున్నది, ఎవరెవరిని మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నది. ఇది చివరికి ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక బ్లాక్ ముంబా అనేటువంటి ఒక హయ్యర్ ఆఫీసర్కి కూడా చుట్టుకోవడానికి అదయ్యింది. సో కాబట్టి ఇవన్నీ కూడా చాలా వ్యవహారం నడిచింది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత వెనకాడికి వేసినట్టు వేసింది. కానీ రేవంత్ రెడ్డి పగ సల్లారాలే కదా. రేవంత్ రెడ్డి ఏదైతే పగ పట్టిండో, ఏదైతే రేవంత్ రెడ్డి అనుకున్నాడో, ఆ ప్రభాకర్ రావును ఆ రోజు ఎన్నికల సందర్భంగా మాట్లాడాడు కదా, ప్రభాకర్ రావు నువ్వు ఏడ ఉన్నా, నీ రిటైర్డ్ అయిపోయి నీ ఇంట్లో వండుకున్నా, నువ్వు ఏ పొక్కలో దాచుకున్నా, ఏ అమెరికాకు పోయినా, నీ వస్తాదు నువ్వు కలిసి ఎక్కడ పోయినా గుంజుకొస్తా, ఐపీఎస్లను పంపించాను నీ దగ్గరికి, హోంగార్డులను పంపించి గుంజుకొస్తా అని చెప్పిండు కదా. ఇగో అది నెరవేర్చుకోవాలంటే ఆయన రాజు కదా, తెలంగాణ రాజ్యానికి ఆయన రాజు. ఆ జూబ్లీ ప్యాలెస్లో కూర్చొని పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజుగారికి నొప్పించే విధంగా ఇప్పుడు ఆయన గతంలో వ్యవహరించింది కాబట్టి ఇప్పుడు రాజుగారిని సల్లపరచాలి. ఆ రాజుగారిని సల్లపరచాలంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావుని పోలీసు వాళ్ళు తీసుకురావాలి, తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేయాలి, జైల్లో వేసి ఆయన ఇబ్బందులకు గురి చేయాలి. ఇది ఒక ప్రతీకార రాజకీయము, ప్రతీకార చర్య తప్ప రేవంత్ రెడ్డి గారిది అయితే మరి ఎవరికి అక్కడికి వచ్చేటట్టుగా అయితే అనిపిస్తలేదు. ఈ మొత్తం వ్యవహారంలో కూడా, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఎవరికన్నా ఏందన్నా ఇసువంత అక్కడికి వచ్చేది అంటే ఏం లేదు. జస్ట్ అప్పుడు ఎన్నికల సమయంలో వీళ్ళందరి పైసలు పట్టుకున్నారు, వీళ్ళ కొంత స్ట్రిక్ట్ చేసి ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి అధికారంలోకి వచ్చినాక వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టాలి. ఇది తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చివరికి అటు తిరిగి ఇటు తిరిగి గట్టిగా ఎంక్వైరీ చేస్తేనేమో అందరు అధికారులు అల్లకి వస్తారు. ఇక లేదు, ఇది ప్రాసెస్లో భాగము, ఎస్ఐబి చేసేటువంటి ఇంటెలిజెన్స్ విభాగము, అధికారులు చేసేటువంటి ప్రాసెస్లో భాగము, ఆ విధి విధానాల్లోనే ఇట్లా ఉంటుంది అని అనుకుంటే మాత్రము ఇందులో ఈక దొరకదు, తోక దొరకదు, చివరికి న్యాయస్థానాల ముందు తేలిపోవడం మాత్రం ఖాయంగా కనపడతా ఉంది.